నిరుద్యోగులం కదా యువత బయటకు పెట్టు సీఎం జగన్మోహన్ రెడ్డి, విద్యార్థి యువత పార్టీ సైకో జగన్మోహన్ రెడ్డి, పేద విద్యార్థులకు అన్యాయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి, చదువుకున్న యువతకు అన్యాయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి, నిరుద్యోగుల చెవులో పూలు పెడుతున్న జగన్మోహన్ రెడ్డి, ఏపీ యువతను నోటిఫికేషన్ పెడుతూ మోసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి, మెగా డిఎస్సీ ఎక్కడా? నిరుద్యోగుల చెవులో పూలు పెడుతున్న జగన్మోహన్ రెడ్డి, నిరుద్యోగుల చెవులో తెలుగుదేశం పార్టీ విద్యార్థి యువత ఐక్యత, విద్యార్థి నాయకుల ఐక్యత. మెగా డిఎస్సీ బిర్యానీ జగన్ నాటుకోడి బిర్యానీ ఎక్కడంటే అదిగదిగో జగన్ డిఎస్సీ, అదిగదిగో మెగా డిఎస్సీ. చూసి తినండి నాన్న, ఇదే తీయగా ఉంటది నాన్న, ఇదే నాన్న చాలా తీయగా ఉంటది మీకు. అబ్బా ఇదిగో నాన్న, ఇదే చూసి మీరు ఆనందపడండి నాన్న. అబ్బో చాలా బాగుంటది నాన్న. ఇది చూస్తే చూడనోడు కూడా బాగా తీయగా ఉందంటారు నాన్న. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువత విద్యార్థి లోకంతో పాటు డిఎస్సీ అభ్యర్థుల్ని జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాన్ని తెలియజేసేందుకే ఈరోజు గుంటూరు జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ఎదుట వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమ సారాంశం, అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో 23,000 డిఎస్సీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అధికారంలోకి వచ్చిన వెంటనే నేను భర్తీ చేస్తాను, ఈ పెద్ద మనిషి అంటూ నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3 డిఎస్సీలు నిర్వహించి సుమారు 17,500 నుంచి 18,000 డిఎస్సీ పోస్టులు భర్తీ చేస్తే, చివరి దఫాగా 7,500 పోస్టులు భర్తీ చేస్తే ఈ పెద్ద మనిషి 7,500 పోస్టులు భర్తీ చేశాడు. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏటా మెగా డిఎస్సీ పెడతా, రాష్ట్రంలో 23,000 ప్రభుత్వ డిఎస్సీ పోస్టు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, నేను భర్తీ చేస్తానని జగన్మోహన్ రెడ్డి నమ్మించారు. అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు గడుస్తున్నా ఎన్నో పోరాటాలు, ఎన్నో విధాలుగా నిరసన తెలియజేసినప్పటికీ ఒక్కటంటే ఒక డిఎస్సీ పోస్ట్ కూడా భర్తీ చేయకుండా ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 70 రోజుల్లో ఎన్నికలు వస్తుంటే కుర్చీ దిగిపోయే టైంలో ఒక ఫేక్ నోటిఫికేషన్ ను జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వదిలి మరోసారి ఎన్నికల్లో ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నాడు. 2018లో చూసుకుంటా ఉంటే అప్పటి గణాంకాల ప్రకారం 2019లో అప్పటి గణాంకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్కలు రాష్ట్రంలో 34 లక్షల మంది డిఎస్సీ అభ్యర్థులు ఉన్నారు. కానీ ఆ సంఖ్య 2024కి వచ్చేసరికి 50 లక్షలు అయింది. అప్పుడు నువ్వు చెప్పిన 23,000 డిఎస్సీ పోస్టులు 55,000 డిఎస్సీ పోస్టులు అయింది. ఈరోజు 50 లక్షల మందికి నువ్వు 6,100 పోస్టులు వదులుతా అంటున్నావే, అది ఎంతవరకు న్యాయం? అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇస్తామన్న డిఎస్సీలేమో అక్కడ ఉన్నాయి, ఇచ్చిన డిఎస్సీ ఏమో ఇక్కడ వద్దన్న మాదిరిగా ఉంది. అది తెలియజేసేందుకే అదిగో మెగా డిఎస్సీ, ఇదిగో జగన్ డిఎస్సీ. అందుకే ప్రజలకు జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాన్ని తెలియజేసేందుకే
తెలుగు యువత ఈ ప్రయత్నం చేయడం జరిగింది. ఈరోజు అదేదో సినిమాలో కోటా శ్రీనివాసరావు గారు చెప్తా ఉంటారు, ఎదురుగా కోడిని ఏలాడ తీసుకొని ఒట్టనం తింటా ఉంటాడు. ఈరోజు ఏపీలో డిఎస్సీ విధుల పరిస్థితి కూడా అదే పరిస్థితి తయారైంది. జగన్మోహన్ రెడ్డి ఇస్తామన్న డిఎస్సీ ఎక్కడుంది? ఇచ్చిన డిఎస్సీ ఇంకా ఇవ్వాలా, ఫేక్ నోటిఫికేషన్ వదిలాడు. ఇంకా మేము అన్నం పెట్టి చూపిస్తున్నాం, ఒట్టిస్తేనే ఏం లేదు, మేము ఇంకా కొంచెం అన్నం పెట్టాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోండి, మీరు చేసిన మోసాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రంలో 55,000 పైన డిఎస్సీ ఖాళీ పోస్టులు భర్తీ చేయండి, లేకపోతే నేను ఇచ్చిన హామీ నెరవేర్చలేకపోయానని చెప్పి మీ ముక్కు నేలకు రాసి ఏపీ యువత విద్యార్థి డిఎస్సీ లోకానికి క్షమాపణ చెప్పాలని తెలుగు యువతకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఇంతగా దగా చేసిన ముఖ్యమంత్రి కానీ, ఇంత మోసం చేసిన ముఖ్యమంత్రి కానీ గత చరిత్రలో ఎవరు లేరు, రాబోయే రోజుల్లో కూడా ఎవరు ఉండరని భావిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఆయన ఎప్పుడైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచి రాష్ట్రానికి శని పట్టుకుంటా ఉంది. ముఖ్యంగా ఏ మనుషులు అయినా సరే రాక్షసుడు ఉంటాడు, లేకపోతే ఒక సైకోయిజం ఉంటాడు. కానీ ఇతనిలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిలో రాక్షసత్వం ఉంది, సైకోయిజం ఉంది. రాక్షసుడు అనేవాడు తన కడుపు నిండగానే రక్త మాంసాలు తినేసి వెళ్ళిపోతాడు. కానీ సైకో అలాంటి వాడు కాదు. వాళ్ళని రకరకాలుగా ఇబ్బందులు పెట్టి వాళ్ళు బాధపడతా ఉంటే ఇతను పైశాచిక ఆనందం పొందుతూ ఉంటాడు. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున అతను రాష్ట్రంలో ఒక నరకాసుడు, జగనాసుడు కన్నా కూడా మిన్నగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. 2019 ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో 23,000 టీచర్ పోస్టులు ఉన్నాయని చెప్పి అధికారం రాగానే ప్రతి సంవత్సరం మెగా డిఎస్సీ పేరుతో ఉద్యోగాలు ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఎన్నికలు 10-15 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న సమయంలో ఈ రోజున 6,100 డిఎస్సీ పోస్టులు ఇదంటే ఇది నిస్సంకోచంగా నిరుద్యోగులు మోసం చేసినట్టే. ఈ రాష్ట్రంలో ఎప్పుడు మాట్లాడినా సరే ఈ జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ ఉంటాడు కదా. మరి ఈ రోజున ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల్లో నీ మైనార్టీ లేరా, నీ ఎస్సీ లేరా, నీ బీసీ లేరా? వాళ్ళందరినీ నువ్వు దగా చేసినట్టే కదా. ఇటువంటి పరిస్థితుల్లో సిద్ధం అని చెప్పి వస్తా ఉన్నావు. నువ్వు సిద్ధం కాదు. ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా నిన్ను ఓడించడానికి సంసిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నావు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఫేక్ ప్రభుత్వం ఉందో వైఎస్ఆర్ ప్రభుత్వం, దానికి ముఖ్యమంత్రిగా ఉన్న ఒక ఫేక్ ముఖ్యమంత్రి అతను చేస్తున్న పనులన్నీ కూడా ఫేక్ పనులే. ఎందుకంటే మరి అధికారంలో రాకముందు ప్రతి సంవత్సరం డిఎస్సీ తీస్తాను, వచ్చిన ఏడాదిలో మెగా డిఎస్సీ తీస్తాను, 23,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మరి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నిరుద్యోగులు ఎక్కువగా ఉన్న వారిని అబద్ధాలు చెప్పి, మాయమాటలు చెప్పి, వాళ్ళ కల్లిపుల్లి మాటలతో వాళ్ళ ఓట్లు దండుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత తీరా 5 సంవత్సరాలుగా ఉద్యోగాలు తీయకపోగా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణమైన ముఖ్యమంత్రి. ఒకటే చెప్తున్నాం మీకు, ముఖ్యమంత్రి నువ్వు గనక ఈ యొక్క డిఎస్సీ ఏదైతే ఫేక్ తీసావో దాన్ని 23,000కి మళ్ళా మార్చి డిఎస్సీ కొత్తగా తీయాలి. యుద్ధ ప్రాతిపదికన అపాయింట్మెంట్ల ఉద్యోగం, మరి వాళ్ళ చేతికి లెటర్లు ఇవన్నీ కూడా ఎలక్షన్ కోడ్ రాకముందే ఇవ్వాలి. నీకు చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ చేయాలి, లేదంటే వెంటనే క్షమాపణ చెప్పి మరి ఏదైతే నువ్వు చేస్తున్నావో ఆ తప్పులన్నింటినీ ఒప్పుకోవాలి. నిరుద్యోగ లోకానికి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మరి చూసుకుంటే ఈరోజు నువ్వు చేసినవి ఎలా ఉన్నాయంటే వినే వాళ్ళకి చెవులో పూలు పెట్టినట్టుగా ఇలాగా వినూత్న రీతిలో మేము యువత ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తూ ఏదైతే విస్తరాకులు అన్నం వడ్డించి కూరకు కావాల్సిన కూరేమో వెనక వేలాడదీసినట్టుంది మా పరిస్థితి. మరి ఈ రోజు బతకడానికి చాలా దయనీయమైన స్థితిలో ఈ యొక్క రాష్ట్ర యువత ఉంది. దీనికి కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. కేవలం ఒకటే చెప్తున్నాం, నువ్వు గనక వెంటనే నిరుద్యోగ యువతకి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలి, అది యుద్ధ ప్రాతిపదికన ఇవ్వాలి, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఏ విధంగా సాధించుకోవాలో తెలుగు యువతకి తెలుసు. మేము వెంటనే 23,000 ఉద్యోగాలతో రీనోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.